ఉన్నాయి. సూర్యునికి చాలా ఆనందం కలిగింది. ఒక్క మాట ఆయనకి గతము జ్ఞాపకం వచ్చింది. ఏమిటంటే గతంలో కొద్ది కాలం ముందు ఒక సంఘటన జరిగింది. సూర్యభగవానుడు విశ్వకర్మ కుమార్తె అయినటువంటి సంజ్ఞాదేవిని కోరుకుని వివాహం ఆడాడు. ఆ సంజ్ఞాదేవి కాపురానికి వచ్చింది. సూర్యుని యొక్క తాపాన్ని భరించలేకపోయింది, ఆ వేడిని భరించలేకపోయింది. భార్య అంటే భర్తకు దూరంగా ఉంటే కాపురం కాదు కదా, భర్తకు అత్యంతము సన్నిహితురాలవుతుంది భార్య, ఇంకెవ్వరూ అంత సన్నిహితులు కాలేరు. కానీ ఈమె భర్త దగ్గరికి చేరటం చాలా కష్టంగా ఉన్నది ఆమె యొక్క తాపానికి. దాంతో పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు అన్నారు, అమ్మా పతిగృహే తవ దాస్యమపేక్షమం అన్నారు. భర్త ఇంటనే ఉండటం నీకు మాకు గౌరవం, కానీ ఇలా అలిగి పుట్టింటికి రావటం కానీ ఇంకో కారణంగా రావటం కానీ తగదు అని చెప్పారు వాళ్ళు. వెళ్ళిపోయింది సువర్చల. పుట్టింటికి ఉండటానికి వీల్లేదు, అక్కడ ఉండలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేసిందంటే తన నుంచి ఒక ఛాయని సృష్టించి, ఛాయాదేవి అంటారు, ఆమె సృష్టించి తను వెళ్ళి సముద్ర గర్భంలో తపస్సు చేసుకుంటోంది. ఈ ఛాయ అంటే నీడ, మన ఫోటో మనలాగానే ఉంటుంది. ఛాయాచిత్రం అంటారు ఫోటోని. ఛాయ అంటే నీడే. ఆమె సంజ్ఞనిగానే భావించాడు సూర్యుడు. ఆమెకు సంతానం కలిగారు. ఆ సంతానం బంగారం లాంటి సంతానం. ఒక ఆయన శని, ఇంకో ఆయన యముడు. సరే, కొంతకాలానికి విశ్వకర్మ వచ్చేటప్పటికి సంతానంతో ఉన్నది ఈమె. నా కుమార్తె గర్భవతి కాగానే తల్లిదండ్రులకు తెలియజేస్తుంది, ఈమె నా కుమార్తెలాగా లేదు అని చెప్పి అనుమానించి నిజం చెప్పమన్నాడు. చెప్పమనేటప్పటికీ ఆ ఛాయ చెప్పింది, నీదు కూతురు సంజ్ఞ అనిందితాత్మ అర్కునకు సేవ చేయనన్నప్పగించి తాను తపమునకేగే నేను ఛాయయన్ చిన్నదానన్ అన్నది. సంజ్ఞాదేవి నన్ను ఇక్కడ నియమించి తాను తపస్సుకు వెళ్ళింది, నేను ఛాయని అనేటప్పటికీ నా పుత్రిక అనుభవించవలసినటువంటి సుఖాలు మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కాలరూపులు కండి అని శపించాడు. అందువల్ల నీడ నల్లగా ఉంటుంది, శని నల్లగా ఉంటాడు, యముడు నల్లగా ఉంటాడు. విశ్వకర్మ యొక్క శాపం. వెంటనే విశ్వకర్మ సూర్యుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నా కుమార్తె ఏది? ఉంది కదా, ఆమె కాదు నా కుమార్తె, ఏం చేశావు అని అడిగేటప్పటికీ అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసేటప్పటికి సముద్ర గర్భంలో తపస్సు చేసుకుంటూ ఉన్నది. వెంటనే సూర్యభగవానుడు కూడా అశ్వరూపాన్ని పొంది ఆ సంజ్ఞాదేవిని కలిశాడు. అప్పుడు పుట్టినటువంటి వాళ్ళే అశ్వనీదేవి.